డిసెంబర్ 6న మన మహనీయుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి గొప్ప మహనీయుడు చనిపోయిన రోజు, మనకు చీకటి రోజు, ఎంతో బాధపడుతున్నాము. అలాగనే సనాతన ధర్మం పాటించే వాళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా చదువుకొని పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు మేము అంబేద్కరిస్టులం అంటున్నారు. అదే మరి అక్టోబర్ 6న మన రాజ్యాంగాన్ని చీకటి పరిచిరు, అవమానం పరిచిరు. మరి ఈరోజు మీరు అంబేద్కరిస్టులు అనేవాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి మీరు ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగంతో మనం డెవలప్ అయినాం కదా, ఎదిగినాం కదా, సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నాం కదా. మరి ఈరోజు ఎక్కడ పోయి మీరు అంబేద్కరిస్టులు ఓన్లీ ప్రజా సంఘాల నాయకులే ప్రెస్ మీట్ పెడితే, రౌండ్ టేబుల్ పెడితే అవుతుందా? ఈ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క నాయకుడు, చదువుకున్న యువత, లీడర్ కానీ రాజకీయ లీడర్ ఎవరైనా ప్రశ్నించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఈ రాజ్యాంగమే లేకపోతే మనకి చదువులు ఎక్కడివి, ఉద్యోగాలు ఎక్కడివి, వ్యాపారాలు ఎక్కడివి, ఈ రాజకీయం లీడర్షిప్ ఎక్కడిది? మరి ఏం ఆలోచిస్తున్నారు? సనాతన ధర్మమే ఆలోచిస్తే మరి సనాతన ధర్మంలో మనం వెనుకబడిన కులాలను చదవద్దు అంటున్నారు, కుల వృత్తులు అంటున్నారు. మరి రాజకీయంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు బిజినెస్ పరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? సనాతన ధర్మంలో లేదు కదా అది. ప్రతి ఒక్కరు ఇప్పటికైనా గ్రహించుకోవాలి, మార్పు తెచ్చుకోవాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మనకుంటే తప్ప ఈ భవిష్యత్తులో ఎదుగుతాము. మన భావి తరాలు కూడా ఒక మంచిగా జీవిస్తాడు తప్ప రాజ్యాంగాన్ని తీసేసి సనాతన ధర్మం కొనసాగిస్తే ఇప్పుడు మనం ఉండొచ్చు చోట మోట లీడర్లం, కానీ నెక్స్ట్ తరానికి వస్తే మన పిల్లలకి అవకాశం కూడా రాదు. అది గ్రహించుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ విషయం పైన ఏంటంటే మన తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఒక పెద్ద ర్యాలీ చేయాలి. ప్రతి సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ప్రతి ఒక్కరు ర్యాలీ చేయాలి. తీస్తేనే సనాతన ధర్మానికి విలువ తగ్గుతుంది, రాజ్యాంగానికి విలువ పెరుగుతుంది. మనం ఎక్కడన్నా ఒక చోట రౌండ్ టేబుల్ ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన్ని వాళ్ళు ఏం బెంకరు అజ్జేయరు. మనం తెలంగాణ స్టేట్ మొత్తం ర్యాలీ చేయాలని కోరుకుంటున్నాను కేఎన్పిఎస్ తరఫున. ఇంకొకటి ఏంటంటే సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు తేలిపోతారు, రాజ్యాంగం వైపా సనాతన ధర్మం వైపా. ఈ సవాల్గా విసురుతున్న కేఎన్పిఎస్ తరఫున అందరికి జై భీమ్.